భద్రకాళ మండలం డిస్ట్రిక్ట్ పచ్చిపాల రవి, మా పేరు పచ్చిపాల నాగరాజ్. మా అమ్మ 3 రోజుల క్రితం దినానికి పోయింది. వాళ్ళ అమ్మ చిన్నమ్మ చనిపోయింది. ఒక 2 రోజుల క్రితం నిన్న బయలుదేరినప్పుడు మేము ఫోన్ చేస్తే వస్తున్నా అన్నది. అంటే ఇక్కడ జాసర ఆర్డర్ ఇక్కడ దిగిన వస్తున్నా గ్రామంలో నైట్ అయితే నేను బండి వేసుకుంటా అన్నాను. అంటే ఫోన్ కలవాలి. తర్వాత ఇక మా అమ్మ ఇక్కడ చుట్టాలు ఇంటికాడ ఒకటి ఉంటారే అనుకునేసరికి ఇలా పొద్దున బొమ్మల పండుగ మేము కొద్దిగా పోయేసరికి మా నుండి ఫోన్ చేసింది. ఇక్కడ ఇట్లా పడి చనిపోయారట అంతా మన అమ్మ ఉంటారు అంటే పొద్దునికి వచ్చింది. వచ్చేసరికి మా అమ్మ అది మొత్తం యాసిడ్ పోసారు. మొత్తం తోలు మొత్తం ఊడిపోయింది, ముఖం మొత్తం ఉబ్బింది. మా మమ్మీ మీకు ఏమైనా అనుమానం యాసిడ్ పోయి చంపింది. ఎవరు మీ ఊరు? మా ఊరు ఏం కాదు. ఎవరి మీద అనుమానం? నీకేమన్నా డౌట్ ఏమి? మా ఊరు పక్కూరు అంటే అంటే మీ చుట్టాల పక్కాల ఎవరా మీకే వ్యతిరేకంగా ఉంచిన వాళ్ళ? మాకు ఏ గిట్ట పంచాయతీ వేయరు, ఏ పంచాయతీ మా బాలలతో పంచాయతీ ఎవ్వరితో కూడా పంచాయతీ. మరి ఇంతవరకు దాకా రెస్పాన్స్ కాలేదు అంటే చుట్టాలింటి కాడ కొట్టాం అనుకున్నాం. ఎవరికైనా ఫోన్ చేసి ఎవరికి చేసి మా చుట్టాలందరూ రాలేదంటే అంటే చూద్దాంలే అని అనుకున్నాం. 15 వద్దాం అనుకునేసరికి ఈ వార్త వచ్చింది. ఇప్పుడు ఎంత టైం? నేను బయలుదేరిన తెలిసింది నాకు. అప్పుడు నీకు ఫోన్ చేసినా కానీ 3 గంటలు పెట్టాను. కదా ఇంత లేట్గా రావడం? పక్క ఊరుగా ఎంతసేపు నడుచుకుంటూ రావచ్చు. ఎక్కడన్నా ఊర్లో లేవాను మరి ఎంతసేపు ఎవరికి వస్తుంది? మరి అంత పెట్రోల్ పోయి చంపాల్సిన అవసరం ఎవరికి వస్తుంది మీకు? అంత యాసిడ్ అని అంత కష్టంగా చెప్తున్నావు కదా. పోస్ట్ మార్టం అంటే నీకేమన్నా దాని గురించి సానుభూతి తెలుస్తుంది. అట్లా కాదు తమ్ముడు. అనుమానాలు ఉన్నాయి ఎవరి మీద? ఇంకెవరి మీద ఉన్నాయా? కాకపోతే పొరుగు రోజులు చేయొచ్చు. మరి ఇక్కడ దాకా వచ్చిందంటే వాళ్ళని చేసి కూడా యాసిడ్ పోసి కూడా ఇట్లా చెప్పలేదు. ఏదో మాట్లాడుతున్నావు కానీ అట్లా కాదు. ఎవరి మీద లేదు అనుమానం? పొరుగు వాళ్ళ మీద ఎవరి మీద ఉంది? పొరుగు అంటే మాకేం తెలుసు సార్. అంటే ఇప్పుడు బాటిన పోయే వాళ్ళు చేయొచ్చు, నైట్ టైం అయితే తాగిన వాళ్ళు చేయొచ్చు, తప్పిన వాళ్ళు చేయొచ్చు సార్. అది కూడా పాయింటే కదా. నీ పేరేం పేరు? పచ్చిపాల ఒక్కనమేనా? వచ్చిన ఆమె ఒక ఫోటో పెట్టు.